మళ్ళీ ఒక కొత్త వైరసా? యెస్. కరోనా తర్వాత ఇప్పుడు నిపా వైరస్ పేరు మళ్ళీ వినిపిస్తుంది. ఇది కరోనా వైరస్ కంటే చాలా డేంజర్ అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నిపా వైరస్ సోకితే బతికే ఛాన్సెస్ కేవలం 25% నుంచి 60% మాత్రమే ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మొదట్లో బెంగాల్లో 2 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే 5 కేసులకు పెరిగినట్లుగా సమాచారం. వీరిలో కొంతమంది మెరుగుపడుతున్నారని, మరికొందరి పరిస్థితి క్రిటికల్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. అసలు ఈ నిపా వైరస్ అంటే ఎలా వస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. గబ్బిలాలు తినే పండ్లని కడగకుండా తింటే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే నిపా సోకిన వ్యక్తితో క్లోజ్ కాంటాక్ట్లో ఉంటే ఇతరులకి వ్యాపించే అవకాశం ఉంటుంది. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పండ్లని బాగా కడిగి తినటం, జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట లాంటి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం, అనారోగ్యంగా ఉన్న వారితో క్లోజ్ కాంటాక్ట్ తగ్గించుకోవటం. ప్రస్తుతం లాక్డౌన్ విధించే నిర్ణయం అయితే లేదు. అధికారికంగా అలాంటి ప్రకటన కూడా ఏది రాలేదు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి.